మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చాలా సుపరిచితమైన, అందరికీ బాగా గుర్తుండిపోయేటువంటి, జ్ఞాపకంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని నేడు మనం ధ్యానిస్తాం. కారణం ఏమిటంటే, ఆ విషయం మనందరికీ తెలిసినప్పటికీ దానిలో ఉన్నటువంటి భావాన్ని అన్వయించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సాతాను ఆ సందర్భం, ఆ వాక్యం, ఆ విషయం తెలిసినప్పటికీ దాన్ని గుర్తుంచకుండా ఉండేలాగా వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మన వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు దాని ద్వారా మనతో ఏం తెలియపరచదలుచుకున్నాడు, ఏమి మనకి పాఠం నేర్పించదలిచాడు అనే విషయాన్ని మనం గుర్తించినట్లయితే, ఆ కోణంలో మన వాక్యాన్ని ధ్యానించినట్లయితే ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఆ గుర్తుంచుకోవలసిన మరియు మనకు బాగా గుర్తున్నప్పటికీ దానిలో మనం గమనించవలసిన, అన్వయించుకోవలసిన విషయం ఉన్నటువంటి ఆ వచనం ఏంటంటే, నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. 1, 2, మీరు ఊరకయే మౌనముగా నిలిచుండండి. యెహోవా మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు కాబట్టి మనం మౌనంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, కొన్ని సంభాషణలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వారు కొంతమందిని పెద్దల్ని తీసుకెళ్లి మాట్లాడిస్తూ ఉంటారు. అప్పుడు పెద్దల్ని తీసుకెళ్లి మాట్లాడించేటప్పుడు ఎవరు మాట్లాడరు, ఆ పెద్దలు మాత్రమే మాట్లాడతారు. అది కుటుంబ సమస్య అయినా, వ్యాపార సమస్య అయినా, కోర్టు లావాదేవీలైనా ఏవైనప్పటికీ వారు పెద్దలుగా ఎవరైనా తీసుకెళ్తే ఆ పెద్దలు మాట్లాడతారు. ఇక వీళ్ళు మాట్లాడకూడదు. ఒకవేళ వీళ్ళు మాట్లాడితే ఆ పెద్దలకు విలువ ఉండదు కనుక వాళ్ళకి ఏమి మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళిపోతారు, సమస్య పరిష్కరించబడదు. అందుకే మనం కోర్టులో కూడా చూస్తాం, న్యాయాధిపతి మాట్లాడేటప్పుడు, జడ్జి మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఆపేస్తారు. దానికి మించి ఏమైనా ప్రవర్తిస్తే మితిమీరి మళ్ళీ పోలీసులు వచ్చి టేక్ ఓవర్ చేసి తీసుకెళ్లి జైల్లో పెడతారు. కారణం ఏమిటంటే, న్యాయాధిపతి పెద్దగా ఉన్న వారి ఎదుట మాట్లాడకూడదు. పెద్దలుగా మనం ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ ఎదుట మాట్లాడకూడదు. ఈ వచనాలు కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేస్తాడు కనుక మనం మౌనంగా ఉండిపోవాలి. చాలా చోట్ల ఈ వచనం తెలిసినప్పటికీ వారు సొంతగా స్వప్రయోజనాల కోసం, వారి యొక్క డంబాన్ని చూపించుకోవడం కోసం, గర్వాన్ని చూపించుకోవడం కోసం, లేదా వారి బలాన్ని చూపించుకోవడం కోసం మౌనంగా ఉండక వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రభు అంటున్నారు, మీరేమి చేయొద్దు, మీరు మౌనంగా ఉండండి, నేను యుద్ధం చేస్తాను, ఎందుకంటే నేను మీ పక్షంలో ఉన్నాను. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఈ 14వ అధ్యాయం అంతా మోషే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీల్ని నడిపిస్తా ఉన్నాడు. ఫరో బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చి నడిపిస్తా ఉన్నాడు. అరణ్యంలో సాగిపోతూ ఉన్నారు. వీరు సాగిపోతూ ఉండగా ఓ సమస్య వచ్చింది. అతి భయంకరమైన, దాటలేని, ఓడించలేని పెను ప్రమాదం వారికి ఎదురైంది. వారు సందిగ్ధంలో నిలిచిపోయారు. ఆ ప్రమాదం, ఆ శత్రువు, ఆ భయంకరమైన సన్నివేశం ఏమిటి అంటే, వారు వెళ్తున్నటువంటి మార్గంలో ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చింది. ఆ ఎర్ర సముద్రం దాటడానికి వారి దగ్గర ఏ ఓడ లేదు, ఏ సదుపాయం లేదు, ఏ సహాయకుడు లేడు. ఈ సందర్భంలో వాళ్ళు అక్కడ నిలిచిపోయి ఆలోచిస్తూ ఉండగా వెనుక నుండి ఫరో మరలా వారిని తరుముతూ వస్తున్నాడు. మిమ్మల్ని నేను అనవసరంగా వదిలేశాను, మీరు నా దగ్గర నుంచి చేయి జారిపోతే నేను చెప్పిన పనులు చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకు బానిసత్వంలో బతికే వాళ్ళు ఎవరు లేరు అని ఫరో వారిని తరుముతూ ఉన్నాడు. సాతానుగాడు రక్షించబడిన వారి యొద్దకు, వాడిని విడిచి దేవుని వైపు తిరిగిన వారి కొరకు బహుప్రయాసపడుతూ ఉంటాడు. పాపాన్ని విడిచి రక్షణ పొందుకొని క్రీస్తు కొరకు పవిత్రంగా, పరిశుద్ధంగా ఆయన రాజ్యానికి వారసులయ్యేటువంటి స్వరూపునికి మార్చబడాలి అనేటువంటి ఉద్దేశంతో సాగుతూ ఉంటే సాతానుగాడు వాడిని తరుముతూ ఉంటాడు. నిజమే, ఇక్కడ ఫరో ఏ విధంగా ఇశ్రాయేలీల్ని, మోషేని తరిమాడో సాతానుగాడు కూడా క్రైస్తవులను తరుముతూ ఉంటాడు రకరకాలైనటువంటి శోధనలతో. అది మద్యపానం గాని, ధూమపానం గాని, అది స్త్రీలు గాని, వ్యభిచారం గాని, కాముకత్వం గాని, దొంగతనాలు గాని, గర్వం గాని, డంబము గాని, ఈర్ష్య, ద్వేష, అసూయ, కోపము గాని, మత్తతలు గాని, అల్లరి, సినిమాలు, సినిమా పాటలు, వ్యర్థమైనటువంటి ముచ్చట్లు, బూతులు, సరస్వతులు, ఇవన్నీ కూడా వారు వెనకాల శోధిస్తూ ఉంటాడు. ఇవి చేయండి, ఇవి చేయండి, నన్ను దాటి వెళ్ళిపోవద్దు, నన్ను విడిచి వెళ్ళిపోవద్దు, ఇవి చేయండి, చేయండి అని వాడు వెనక నుంచి భయపెడుతూ తరుముతూ ఉంటాడు. ప్రభు అంటున్నారు, మీరు ఆ శోధనను మీరు జయించలేరు. అవును, ఏ మనిషి కూడా పాపాన్ని జయించలేడు. అయితే పాపాన్ని జయించడానికి కావాల్సినటువంటి శక్తి ప్రభు అనుగ్రహిస్తాడు. దాని పేరు కృప.
దేవుని కృపను మనం పొందుకుంటే పాపాన్ని జయించగలుగుతాం. ఇంతకీ కృప అంటే ప్రభువే. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నారు మనకి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, ప్రభువు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. మీరు మౌనంగా ఉండండి. శోధన వచ్చినప్పుడు పడిపోవద్దు. పాపం చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు పాపంలో పడిపోవద్దు. ఆ రొచ్చులోకి మరలా పడద్దు. ఆ ఊబులోకి మరలా దిగుద్దు. ఆ లోయలోకి మీరు మరలా జారిపోవద్దు. మిమ్మల్ని పైకి లాగి నిలబెట్టేవాడు ఎవరు ఉండరు. మీరు ఆ సన్నివేశంలో మౌనంగా ఉండండి. గొడవలకు దిగుతున్న వారికి, అన్యాయం చేస్తున్న వారికి, మోసపు తీర్పులు తీరుస్తున్న వారికి, సాక్ష్యాలను తారుమారు చేస్తున్న వారికి, అబద్ధాలతో వారే గొప్ప అని చూపించుకున్న వారికి భయపడక మౌనంగా వారితో వాక్కువాదం చేయక, మౌనంగా వారితో గొడవలకు దిగక, మౌనంగా మీరు మౌనంగా ఉండండి, నేను యుద్ధం చేస్తా. ఇంతకీ ఈ వచనంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇంకోటి, యెహోవా మీ పక్షాన యుద్ధం చేయను. ఎవరి పక్షాన చేస్తాడు ఆయన యుద్ధం అంటే మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఈ వాక్యం ఏంటంటే మీతో ప్రభు సెలవిస్తున్నారు, నేను మీ పక్షాన ఉన్నాను, మీరు మౌనంగా ఉండండి, యుద్ధము నేను చేస్తాను. నిజమే, వారి ఎదురుగా ఉన్నటువంటి ఆ సమస్యను మోషే ఏమీ చేయలేకపోయాడు. ఇశ్రాయేలీయులు లక్షలాది జనులు ఉన్న వారు ఏమీ చేయలేని చేతకాని వారి వలె చేతులు కట్టుకొని ఏడుస్తూ కోపంతో రగిలిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు అన్నారు, మోషే నీ చేతిలో ఉన్నటువంటి కర్రను చాపు, నాకు నువ్వు మొర్ర పెడుతూ ఏడుస్తూ ఇంకా ఎలాగే ఉండొద్దు. ఏడుస్తూ ఉండడం, ఆ జరిగిన సన్నివేశాన్ని గుర్తించుకొని బాధపడుతూ ఉండడం, లేదంటే ఉపవాసం ఉండడం, తినడం మానేయడం, ఆలోచిస్తూ తలనొప్పి తెచ్చుకోవడం, శరీరాన్ని పాడు చేసుకోవడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, శరీరం మీద భారాన్ని తెచ్చుకోవడం, పనులన్నీ మానేసుకోవడం, ఎవరిని కలవకపోవడం, గదిలో కూర్చొని ఒంటరిగా ఉండడం, ఈ పరిస్థితి నుంచి, ఈ దుస్థితి నుంచి బయటికి రా. ఇది వదిలేసి నువ్వు మౌనంగా సాగిపో. నువ్వు వెళ్ళవలసినటువంటి గమ్యానికి మౌనంగా సాగిపోతూ ఉండవు. నీకు ఎదురుగా ఏదొచ్చినా సరే నేను యుద్ధం చేస్తాను, ఆ మార్గాన్ని నేను సరళం చేస్తాను, శత్రువును ఓడిస్తాను, ఎర్ర సముద్రంను పాయలు చేస్తానని ప్రభు మోషేతో చెప్పినట్టే మీ దినాన మనతో ఆయన చెప్తున్నాడు, మీరు సాగిపోండి. మీరు మౌనంగా వాటిని బట్టి వీటిని బట్టి దిగులు చెందక, బాధపడతా, ఇబ్బందితో, దుఃఖముతో, మానని వేదంతో 4 గోడల మధ్య కూర్చొని ఏమి చేయలేని వారుగా ఉండక, చెయ్యాల్సింది జరగాల్సిన విషయాలను మౌనంగా జరిగిస్తూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రభు అంటున్నారు, మీరు అడుగు వేసి మీరు చేయాలనేటువంటి ఉద్దేశం మీలో కలిగి మీరు ముందుకు సాగిన ఎడల మీ ఎదుటిన్నటువంటి ఎర్ర సముద్రం పాయలుగా చేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు నాకు మొర్ర పెట్టొద్దు. నువ్వు మొర్ర పెడుతూ ఏడుస్తూ ఏదో అయిపోయింది, నా జీవితం అయిపోయిందని నువ్వు ఇలా ఉండిపోవద్దు, నువ్వు సాగిపో. 15వ వచనంలో మనం చూస్తే మాట, అంతటా యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్ర పెడుచున్నావు, సాగిపోడి అని ఇజ్రాయెల్తో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయెల్ సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు అని దేవుడు మోషేతో చెప్తే, మోషే దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కర్ర అనగా అదొక నడిపింపుకు సాదృశ్యం, మరియు అదొక నిబంధనకు సాదృశ్యం, మరియు అది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఈ నాయకత్వానికి, నిబంధనకు, వాక్యానికి సాదృశ్యమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి, వాక్యంలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థన శక్తి మనకి కలిగిన ఎడల ఆయన మన పక్షంగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తిస్తే చాలు, సమస్య పాయలుగా చేయబడుతుంది, మార్గం సరళం చేయబడుతుంది. ఈ విషయాన్ని మనం చూస్తాం 14వ అధ్యాయంలోనే 21వ వచనం, మోషే సముద్రం వైపు తన చేయి చాపుగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను వారికి గోడగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, మీరు ఆగిపోవద్దు. అదే సన్నివేశాన్ని తలంచుకుంటూ, అవమానాన్ని తలంచుకుంటూ, మేము యుద్ధంలో జయించలేము, వీళ్ళతో మనం పోరాడలేము, ఈ స్థితి నుంచి మనం బయటకు రాలేమనేటువంటి ఆలోచనతో అక్కడే సందిగ్ధను నిలిచిపోక మీరు సాగిపోండి. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతో క్రీస్తును కలిగి సాగిపోండి. సాగిపోతూ అడుగు వేస్తుండగానే మార్గం సరళం చేయబడుతుంది. ఇజ్రాయెల్తో దేవుడు ఎప్పుడు ఇదే మాట చెప్తాడు, మీరు మౌనంగా ఉండండి. మంచిలో అవుతున్నాయా, మోషే నువ్వు వెళ్ళి బండను కొట్టు, అది నీళ్ళేస్తుంది. మోషే నువ్వు బండతో మాట్లాడు, నీళ్ళేస్తుంది. మీకు ఆహారం కావాలా, ఆకాశం నుంచి మన్నాను కొనిపిస్తున్నాను. మీరు ఏం చేయవసరలా. మీకు నీళ్లు కావాలన్నా నేనే ఇస్తాను, ఆహారం కావాలన్నా నేనే ఇస్తాను, ఆరోగ్యం కావాలన్నా నేనే ఇస్తాను, చల్లటి గాలి కావాలన్నా నేనే ఇస్తాను, శత్రువుల మీదట నిలబడకుండా నేనే చేస్తాను, భయ ఆందోళనను అన్నిటి నుంచి విడిపిస్తాను అని అన్ని ఆయనే చేశాడు. ఇజ్రాయేలీలు మోషే ఏమి చేయలా, కేవలం వాళ్ళు నిమిత్త మాత్రులు. నేడు నీవును మీరును మనందరం కూడా నిమిత్త మాత్రమే. ప్రభువు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవడం, మనం సాగిపోవడమే. యుద్ధము చేసేది ఆయన. మన పక్షాన్ని యుద్ధము చేస్తే ఆయన ఎదుట నిలబడగలిగిన వారు ఎవరు? తన శక్తి శౌర్యం ఎదుట, బల పరాక్రమం ఎదుట నిలవబడగలిగిన వాడు ఎవడు లేడు. అది ఎర్ర సముద్రమైన, యోర్ధనైన, ఎరుకో అయినా, శత్రువులైనా ఎవరైనప్పటికీ ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు. ఆయన మన పక్షమును యుద్ధం చేస్తున్నాడు గనుక ఆగిపోక సాగిపోదాం, మౌనంగా సాగిపోదాం. ఈ వచనం మనం బాగా గుర్తుంచుకోవాలి. దీని ఉన్న భావాన్ని మరి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఏదైనా సన్నివేశం జరిగినప్పుడు మనం నోరు తెరిచి, మనము చేతులతో, మన యొక్క ఆలోచనలతో, మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యంతో, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానముతో, బలముతో చెయ్యాలనే ఆలోచన పక్కన పెట్టి నా పక్షాన యెహోవా ఉన్నాడు, అందుకే
అంటే వాక్యం సెలవుస్తుంది, పగ తీర్చుకునుట నా వంతు, నేను చూసుకుంటాను, నాకు వదిలేసేయండి. ఒకవేళ మీరు పగ తీర్చుకుందాను ప్రయత్నం చేస్తే నేను ఇన్వాల్వ్ అవ్వను, అంటే నేను ఇక ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను, మీరే చూసుకోండి అంటాడు ప్రభు. మనం మౌనంగా ఉంటే ఆయన చూసుకుంటాడు. మనం మౌనంగా యుద్ధంలో సాగిపోదాం. శత్రువు సముద్రమైన ఎవరైనా సరే పాయలు చేయబడి మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింపు చేయంగా. తల వంచి కన్ను మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా తండ్రి నా ప్రభా, వారికి కృపలో భద్రపరిచే నేటి దినాన్ని తండ్రి అయ్యా, నిర్గమకాండం 14:14 ఉన్నటువంటి విషయాన్ని, వాక్యాన్ని మాకు స్పష్టంగా వివరించారు. నీవు మా పక్షాన్ని యుద్ధం చేస్తావు గనక మేము మౌనంగా ఉండాలని తెలియజేశారు. నీవు యుద్ధం చేసినప్పుడు మేమే పాటివారం ప్రభు, మేము మౌనంగా ఉంటాం. మా శత్రువుని మేము జయించలేం, ఓడించలేం, మేము మౌనంగా ఉంటాం. మీరు యుద్ధం చేయవారు, మీరు పగ తీర్చుకునేవాడు, మా ఎదుట ఉన్నటువంటి పాపపు క్రియలను, సాతాను తంత్రాలను కూల్చగలిగిన వాడు, చీకటి క్రియలను పారద్రోలగలిగిన వాడు. నీవు మా పక్షాన్ని ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము భయపడం అయ్యా. ఒకవేళ వాక్యం వింటున్న వారు ఎవరైనా భయపడుతూ ఆందోళనలో వారు అక్కడే నిలిచిపోయి ఉంటే వారితో మీరు మాట్లాడారు. ఇంకా వారిని బలపరచండి, సాగిపోటకు కృపను అనుగ్రహించండి. ముందుకు వెళ్ళటకు భయపడక, ఆందోళనకి గురవక సాగిపోటకు అయ్యా నీ చిత్తానుసారంగా ముందు అడుగు వేటకు, విశ్వాసంతో ముందుకు వెళ్ళటకు కృపను అనుగ్రహించండి. వారి ప్రతి అవసరం అక్కరిని మహిమశలు తీర్చండి. వారి స్థితిగతిని మార్చండి, సమృద్ధిని దయచేయండి, దీవుని దయచేయండి. నీ సన్నిలో సాక్షి నిలబెట్టే పచ్చని వలె మొక్క వలె వాడిని ఎదిగింపచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్.